Okay, good morning, friends. Today we are going to discuss SSC CHSL Tier 1. If it was a Sunday on 1st January 2017, then what was the day of the week on 31st December 2017? ఓకే, ఒక సంవత్సరంలో జనవరి 1st సండే అయితే అదే సంవత్సరంలో డిసెంబర్ 31st సో ఏం వారం అవుతుందో ఆన్ విచ్ డే అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ ఇచ్చిన గివెన్ ద ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది అబ్జర్వ్ చేయాలండి. 2017 ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్ కాబట్టి నాన్ లీప్ ఇయర్లో మనకి ఎప్పుడు కూడా 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్ గానైతే 366 డేస్ ఉంటాయి. దట్టు క్యాలెండర్స్లో మనకి ఏంటంటే స్టాండర్డ్ పాయింట్స్, కొన్ని స్టాండర్డ్ మైల్ స్టోన్స్ ఏంటంటే లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్లో సో ఫస్ట్ జనవరి ఏ వీక్తో అయితే స్టార్ట్ అవుతుందో దెన్ డిసెంబర్ 31st కూడా అదే వీక్ డేతోనే సో ఎండ్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ సండే. ఇలా మనం ఏంటంటే కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చండి. లేదంటే అదర్వైజ్ ఏంటంటే ప్రాబ్లం మనం మాన్యువల్గా వర్కౌట్ చేయాలంటే ఫస్ట్ జనవరికి డిసెంబర్ 31st మధ్యలో గ్యాప్, ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా గ్యాప్ మనకి 364 డేస్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ని ఎప్పుడైనా కానీ మనం వీక్ డేస్ అయితే భాగిస్తే రిమైండర్ మనకి ఏంటంటే 0 వస్తుంది అనమాట. సో రిమైండర్ జీరో. సో మనకి ఇచ్చిన బియాండ్ వీక్ సండే కాబట్టి సండే నుంచి మనం ఏంటంటే 0 డే కౌంట్ చేస్తే మళ్ళీ సండేనే వస్తుందండి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే అదర్వైజ్ స్టాండర్డ్గా కొన్ని పాయింట్స్ మన క్యాలెండర్స్లో గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చండి. ఇలా మనకి ఎప్పుడైనా కానీ ఏంటంటే లీప్ ఇయర్ కానీ అయితే మాత్రము సండేతో స్టార్ట్ అయితే మండేతో ఎండ్ అవుతుంది. నాన్ లీప్ ఇయర్ కానీ అయితే ఏంటంటే సో ఏ వీక్ డేతో స్టార్ట్ అవుతుందో అదే వీక్ డేతో ఎండ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Okay, select the set in which the numbers are related in the same way as are on the numbers of the following set. Okay, nothing but ఈ క్వశ్చన్ ఎలాంటిదంటే అండి, క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన ఈ కరస్పాండింగ్ 3 నెంబర్ల మధ్య ఏదైతే లాజిక్ మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ అవుతుందో సేమ్ లాజిక్తో ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒకసారి ఏంటంటే మనం గమనిస్తే ఈ క్వశ్చన్ నథింగ్ బట్ ఎలాంటిదంటేనండి, సో అనాలజీలో మనం ఏ రూల్ అయితే అప్లై చేస్తామో సేమ్ రూల్ అప్లై చేస్తాం. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకు 15కి 49కి నెక్స్ట్ 151కి మధ్య రిలేషన్ ప్రపోర్షనెట్గా గమనిస్తే ప్రపోర్షనెట్గా మనకి ఏంటంటే థ్రైస్ అవుతా ఉంది, 3 టైమ్స్ పెరుగుతూ ఉంది. కాబట్టి 15, 49 అండ్ 151. 15 3 ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 49. 49 3 ఈజ్ ఈక్వల్ టు 147 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 157 అండి. సో సేమ్ లాజిక్తో ఉన్న ఆన్సర్ మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కానీ చెక్ చేస్తే సేమ్ రూల్ మనకి ఎస్టాబ్లిష్ అవుతుందండి. 5 మూళ్ళ 15 ప్లస్ 4, 19 మూళ్ళ 57 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 61. సేమ్ లాజిక్తో ఉన్న ఆప్షన్ ఇంకా రిమైనింగ్ ఎక్కడ కూడా ఏంటంటే ఇంకా వేరే లాజిక్తో ఏది కనెక్ట్ కావడం లేదు కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్, సో ఫస్ట్ ఆన్సర్ అవర్ ఆన్సర్ ఈస్. ఓకే, దెన్ థర్డ్ క్వశ్చన్, 28th question. 3 of the following 4 of the numbers అంటే is nothing but ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ అండి. క్వశ్చన్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్, నథింగ్ బట్ ఆడ్ మ్యాన్ అవుట్. 459, 259, 639 అండ్ 199. ఈ ఇచ్చిన 4 నెంబర్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఆడ్ మ్యాన్ అవుట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 నెంబర్లు అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఒక్క నెంబర్ మాత్రం ఏంటంటే దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వనే మన ఆన్సర్ అండి. ఇలా నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్లో మన క్వశ్చన్ ఏంటంటే ఏది ఆడ్ మ్యాన్ అవుట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ మీద మనకి మంచి కమాండ్ ఉండాలండి. అంటే ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, ప్రైమ్ నెంబరా, స్క్వేర్ నెంబరా, క్యూబ్ నెంబరా, లేకపోతే ఇండైరెక్ట్ స్క్వేర్సా, ఇండైరెక్ట్ క్యూబ్సా, లేకపోతే ప్రాబ్లం ఫ్యాక్టర్స్ అంటే మల్టిపుల్ ఆర్ డివిజువల్ ఫ్యాక్టర్స్ లాజిక్కా, లేదంటే మిస్లేనియస్ అని ఎన్ని పారామీటర్స్లో మనం క్వశ్చన్ చెక్ చేయాల్సి వస్తుందండి. బట్ బేసికల్గా మనం స్ట్రైట్ విజిబిలిటీలో అబ్జర్వ్ చేస్తే 459 ఇస్ ఆడ్ నెంబర్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఏనండి. సో డైరెక్ట్గా దాంట్లో మనం ఏదైనా ప్రైమ్ నెంబరా, స్క్వేర్ నెంబరా, క్యూబ్ నెంబర్ ఐడెంటిఫై చేయడం కూడా అవకాశం లేదండి. ప్లస్ ఏంటంటే ఇంకోటి స్ట్రైట్ విజిబిలిటీలో మనకు కనిపించేది ఏంటంటే 4 + 5 = 9. సో 6 + 3 = 9. 1 + 8 = 9. బట్ 2 + 5 = 7 ఉండాలి కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ కాబట్టి సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. ప్లస్ ఇంకొక లాజిక్ ఏంటంటే సో యూనిట్ డిజిట్లో 9 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు 3 మల్టిపుల్ అవుతా ఉంటాయి యాక్చువల్గా. లేదంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 + 5 + 9 = సో 18 ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిపుల్.
6 plus 3 plus 9 is equal to 18 by, so 3 multiple actually. 1 plus 8, 9, 9 plus 9 is equal to 18, again 3 multiple. But 2 plus, so 5 plus 9 is equal to 16. This is not a 3 multiple. That is why ఆ లాజిక్ ప్రకారం అప్లై చేసినా కానీ ఆన్సర్ ఏంటంటే మనకి సెకండ్ ఆప్షన్ అండి. బట్ లాజిక్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ యూనివర్సల్ పర్సెప్షన్ మాత్రం ఏంటంటే ఒక ఆన్సర్నే రిప్రజెంట్ చేస్తుంది. క్వశ్చన్ ఫిగర్ ఎప్పుడైనా కానీ మనం పర్ఫెక్ట్గా ఉంటే, బట్ మనం ఎన్ని రకాల లాజిక్స్ అప్లై చేసినా కానీ సో ఒక ఆన్సర్నే మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా చేసిన 259 లేదా అదర్వైజ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనమాట. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ విధంగా అన్నిట్లో వస్తుంది. బట్ ఏంటంటే సెకండ్ ఆప్షన్లో 2 + 5 అంటే 7 ఉండాలా, బట్ ఏంటంటే సో 9 ఉంది. దట్ ఈస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ది సో ఫాలోయింగ్ ఫిగర్? సో స్క్వేర్స్ అన్నారండి. ఈ క్వశ్చన్ నేను మీకు 2 టైప్స్ చెప్తాను చూడండి. ఒకటేమో షార్ట్ కట్ చెప్తాను, ఒకటేమో సో మాన్యువల్గా చెప్తాను చూడండి. జనరల్గా ఇందులో మనకి ఎన్ని స్క్వేర్స్ అని అడిగాడు యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్గా కౌంట్ చేద్దాం చూడండి. మాన్యువల్గా కౌంట్ చేస్తే ఏంటంటే ఇంకొక స్క్వేర్ కూడా ఉంది, తర్వాత మనం అప్లై చేద్దాం. యాక్చువల్గా మాన్యువల్ కౌంట్ చేస్తే చిన్న చిన్న భాగాలు ఉన్న స్క్వేర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చిన్న చిన్న భాగాలుగా ఉన్న స్క్వేర్స్ 9 ఉన్నాయండి. 9 భాగాలు కలిసిన స్క్వేర్స్ 1 ఉందండి. దెన్ సో లోపల ఏంటంటే నెక్స్ట్ 4 భాగాలు అనమాట. 4 భాగాలు అంటే చూపిస్తాను చూడండి ఒకసారి. 4 భాగాలు. ఇదొక స్క్వేర్ అండి, ఇదొక స్క్వేర్ అండి, ఇదొక స్క్వేర్ అండి, ఇదొక స్క్వేర్ అండి. 4 భాగాలు ఉన్న స్క్వేర్స్ 1, 2, 3, 4. ఈ టోటల్ మనం కౌంట్ చేస్తే 14. ఆల్రెడీ మనకి లోపల ఆల్రెడీ ఇంకొక చిన్న స్క్వేర్ ఒకటి ఇచ్చినాడండి, అది కూడా గమనించండి, చిన్న స్క్వేర్. కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తే ఆన్సర్ 15 మన ఆన్సర్. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఇది మనం మాన్యువల్గా కౌంట్ చేస్తే. అలా కాకుండా మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను వినండి. జనరల్గా ఏంటంటే మనం చెప్పుకుంటూ ఉంటామండి. యాక్చువల్గా ఏంటంటే సమ్ ఆఫ్ ద ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే n × n + 1/2 అని చెప్పుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ మనకు కావాల్సిన సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వచ్చిందంటే n × n + 1 × 2n + 1/6. ఇక్కడ n వాల్యూ ఏంటంటే అండి, సో ఆ స్క్వేర్లో రో నెంబర్ అండ్ కాలం నెంబర్, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. 1, 2, 3 కాలమ్స్, 1, 2, 3 కాలమ్స్, యాక్చువల్గా 3 రోస్. దట్ ఈస్ ద ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే రో నెంబర్ అండ్ కాలం నెంబర్. రో నెంబర్ కాలం నెంబర్ ఈక్వల్ కాబట్టి 3 రోస్ 3 కాలమ్స్. కాబట్టి ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 × 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4 × 2n ఈజ్ ఈక్వల్ టు సో 6 + 1 ఈజ్ ఈక్వల్ టు 7/6. సో 3 2s 2 2s 7 × 2 ఈజ్ ఈక్వల్ టు 14. ఆ చిన్న స్క్వేర్ ఎట్లా మనం ఏంటంటే కౌంట్ చేయాలి కాబట్టి అది కూడా మనం యాడ్ చేస్తే సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు సో 15. ఇలా చేయొచ్చు. లేదంటే రో నెంబర్ కాలం నెంబర్ కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, దెన్ 3 స్క్వేర్. 1 స్క్వేర్ 1 అండి, 2 స్క్వేర్ 4 అండి, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, దెన్ 14. ఆ లోపల ఉన్న చిన్న స్క్వేర్కి మనం విడిగా కౌంట్ చేయాలి. దాన్ని కౌంట్ చేస్తే ఆన్సర్ 15. ఓకేనా? సో ఈ రెండిట్లో మనకి ఏంటంటే మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటే సో మనం సక్సెస్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 38th క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అంటే ఎప్పుడైనా కానీ అంటే సో మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే మిర్రర్ రిఫ్లెక్షన్ ఈజ్ lateral reverse and water reflection is equal to inverse reverse. ఎప్పుడైనా మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్ చేసినా, రైట్ నుంచి లెఫ్ట్కి రివర్స్ చేసినా దాన్ని మిర్రర్ రిఫ్లెక్షన్ అంటారు. వాటర్ రిఫ్లెక్షన్ అంటే టాప్ టు బాటమ్ అయినా, బాటమ్ టు టాప్ రివర్స్ చేసినా దాన్ని వాటర్ రిఫ్లెక్షన్ అంటారు. కాకపోతే ఒక క్వశ్చన్లో మనకి మిర్రర్ రిఫ్లెక్షన్లో వాడు ఎప్పుడైనా కానీ మిర్రర్ యొక్క స్టాండ్ ఇలా మనకి లెఫ్ట్ టు రైట్ అని చెప్పొచ్చు, లేదంటే అదర్వైజ్ టాప్ టు బాటమ్ అని చెప్పొచ్చు. మిర్రర్ యొక్క స్టేటస్ని బట్టి ఏంటంటే మనం డయాగ్రామ్ ఏంటంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా ఉంటాం. బట్ ఇక్కడ మనకి ఎవడు ఏమన్నా అంటే మిర్రర్ ఈస్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ద ఫిగర్ అన్నాడు. సో లెఫ్ట్ ఆఫ్ ది ఫిగర్ కాబట్టి ఏంటంటే మనకి ఏంటంటే మిర్రర్ ఈ వైపు ఉంది. ఈ వైపు ఉందంటే దట్ మీన్స్ ఏంటంటే ఫిగర్ని మనం ఇలా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేసినా ఓకే, లెఫ్ట్ టు రైట్, రైట్ టు రివర్స్ చేసినా ఓకేనండి యాక్చువల్గా. ఓకేనా? సో కాబట్టి సో మిర్రర్ రిఫ్లెక్షన్ జస్ట్ ఈ ఎన్నో ఎలిమెంట్ ఇలా రివర్స్ కావాలా. ఇలా రివర్స్ అయినప్పుడు బేసికల్గా ముందు ఈ డయాగ్నల్ లైన్ ఇలా రావాలా, అంతేగాని ఈ డయాగ్రామ్ ఏంటంటే యాజ్ మనకి ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు టాప్ సైడ్ ఉండాలి కానీ బాటమ్ సైడ్ రాకూడదు. ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇలా మనకి ఏంటంటే ఇన్వర్స్ రివర్స్ కాకూడదు, మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్.
దెన్ ఏంటంటే సో లైన్ ఒకటి కూడా ఏంటంటే ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ ఉండాలి, దీంట్లో ఆ ఎక్స్టెన్షన్ లైన్ లేదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. దెన్ మన ఆన్సర్ వచ్చిందంటే ఫోర్త్ వన్ మన ఆన్సర్. ఓకేనా. నాన్ వర్బల్ రీజనింగ్లో ఎప్పుడైనా కానీ వీలైనంత వరకు క్వశ్చన్ మీరు ఎలా అటెంప్ట్ చేస్తారంటే ఇచ్చిన క్వశ్చన్కి సూటబుల్ ఆన్సర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయొద్దండి. ఇచ్చిన క్వశ్చన్కి ఏంటంటే ఎలిమినేషన్ ప్రకారం ఏంటంటే ఏ ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్స్ ఉంటాయి వాటిని ఎలిమినేట్ చేస్తే మనకు రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే అవకాశం ఎక్కువ ఉంటుందండి. దట్ టు ఎస్పెషల్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 31. ఓకే, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్. ఓకే, ఇచ్చిన వర్డ్స్ ఏంటంటే లాజికల్ సీక్వెన్స్ ప్రకారం అప్లై చేయమన్నాడు. దట్టు ఏంటంటే అకార్డింగ్ టు ఇంగ్లీష్ డిక్షనరీ. ఓకే, సో జాక్లైట్, జాకెట్, జేడ్, జోకరు అండ్ జామ్ ప్యాకడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా లెటర్ ఎప్పుడైనా కానీ ఏంటంటే లెటర్ కామన్గా ఉన్న దగ్గర మనకు ర్యాంక్ డిసైడ్ అవుతుందండి. ఎక్కడైతే లెటర్ మనకు డిఫర్ అవుతూ ఉంటుందో అక్కడ ఏంటంటే ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్ మనకు డిసైడ్ అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో మనం కామన్గా గమనిస్తే జేఏసి, జేఏసి. సో జేఏసి ఈ రెండిట్లో ఖచ్చితంగా 1 and 2 ఉండాలండి. యాక్చువల్గా 1 and 2 ఖచ్చితంగా ఉండాలి. తర్వాత జేఏడి అన్నాడు, తర్వాత జేఓ అన్నాడు, తర్వాత జేఎం అన్నాడు. అంటే బేసికల్గా మనకి జేఏసి ఈ రెండిట్లో ఖచ్చితంగా 1 and 2లో ఖచ్చితంగా ఉండాలండి. జేఏసిలో 1 and 2లో. తర్వాత నెక్స్ట్ జేఏడి అన్నప్పుడు దట్ మీన్స్ సి తర్వాత డీనే రావాలా, జే తర్వాత ఎం రావాలి కాబట్టి ఏంటంటే సో ఫస్ట్ డీనే రావాలి కాబట్టి అది థర్డ్గా ఉండాలి. సో జేడ్ అనేది మనకు థర్డ్ వర్డ్గా ఉండాలి. థర్డ్ వర్డ్గా ఉన్న ఆప్షను ఇది మన ఆప్షన్ కాదు, ఇది అవకాశం ఉంది, ఇది అవకాశం ఉంది, ఇది కూడా అవకాశం లేదు. ఎలిమినేషన్. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్. దెన్ సో ఈ రెండిట్లో మనం కామనాలిటీ చెక్ చేస్తాం. ఈ రెండిట్లో మనం కామనాలిటీ కాకుండా డిఫరెన్స్ చెక్ చేస్తాం యాక్చువల్ అనమాట. డిఫరెన్స్ చెక్ చేసినప్పుడు యాక్చువల్గా సో ఈ రెండిట్లో మనం 1 and 2 అనుకున్నాం కాబట్టి జేఏసీకే అంతవరకు కామన్ అండి. తర్వాత ఎల్ ముందు వస్తుందా లేదా ఈ ముందు వస్తుందా అంటే ఈనే ముందు రావాలి యాక్చువల్గా. సో కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. దెన్ రిమైనింగ్ ఆన్సర్స్ ఎలిమినేషన్. అట్లా ఇచ్చిన క్వశ్చన్ వీలైనంత వరకు పూర్తిగా వర్కౌట్ చేయకుండా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ రిమైనింగ్ మీ రెస్పాన్స్ని కానీ గమనించి రెస్పాన్స్ మీద కానీ డిపెండ్ అయితే ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయడం తక్కువ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మెథడ్ ఏంటంటే సో ఇలా ఫాలో చేయండి, ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే సార్, అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ 32. నెక్స్ట్ క్వశ్చన్ 32. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో క్వశ్చన్ ఎప్పుడైనా కానీ ఎలా అటెంప్ట్ చేయాలంటే ప్రాబ్లం ఎప్పుడైనా కానీ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో వస్తుందండి. లేదంటే చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి పెద్ద నెంబర్కి వెళ్ళిపోతూ ఉంటే ప్రాబ్లము కొంచెం ఇర్రెగ్యులర్ పెడతా ఉంటే మల్టిపుల్ సీక్వెన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు అదర్వైజ్ ఏంటంటే ప్రాబ్లం ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అవుతూ ఉంటే డివిజిబుల్ సిరీస్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే అదర్వైజ్ ఇంకేదైనా మిస్లేనియస్, లేదంటే డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. బట్ ఈ క్వశ్చన్లో మనకేంటంటే నార్మల్గా నడుస్తూ ఉంది కాబట్టి క్వశ్చన్ ఖచ్చితంగా మన డిఫరెన్స్లో కనెక్ట్ అవుతుంది. 12, 22 మధ్య డిఫరెన్స్ 10 డిఫరెన్స్, 22-42 మధ్య డిఫరెన్స్ 20 డిఫరెన్స్, 42-72 మధ్య డిఫరెన్స్ 30 డిఫరెన్స్, 10 డిఫరెన్స్, 20 డిఫరెన్స్, 30 డిఫరెన్స్. అగైన్ ఇంటర్వల్ 10 లెక్కన పెడుతుంది కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి 40 రావాలండి. ఈ 40 72కి యాడ్ చేస్తే మన ఆన్సర్ సో 112. ఓకేనండి. ఇట్లా ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో ప్రాబ్లమ్ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్న ఏ క్వశ్చన్ అయినా కానీ డిఫరెన్స్లో కనెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఫస్ట్ డిఫరెన్స్లో కానీ లాజిక్ ఓపెన్ కాకపోతే దెన్ యూ హ్యావ్ టు ఫాలో సెకండ్ డిఫరెన్స్. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 33. So this is the blood relation. S is the son of M, R is the father of Q and A is the daughter of M. How is A related to S? బేసికల్గా బ్లడ్ రిలేషన్స్లో మనకి 3 types అండి. డేటాబేస్డ్ క్వశ్చన్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ అని ఏంటంటే సో సింబాలిక్ రిలేషన్స్ దెన్ కాన్వర్జేషన్ మోడల్. దిస్ ఈస్ ద డేటాబేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో S is the son of M. S is the son of M. ఓకే, నెక్స్ట్ R is the father of Q and A అన్నాడు. R is the father of Q and A అన్నాడు. S is the son of M అన్నాడు. ఈ సెంటెన్స్కి లింక్ లేదు కాబట్టి ఆ లింక్ లేనప్పుడు ఆ సెంటెన్స్ను ఒక కండిషన్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ మ్యాటర్ చూడండి. ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ ఎమ్, ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ ఎమ్. ఆల్రెడీ ఎస్ ఇస్ ద సన్ ఆఫ్ ఎమ్ అన్నారు. ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ ఎమ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎస్ అనే పర్సన్ ఏ అనే పర్సన్ సిబ్లింగ్ అవుతారు. దట్టు ఏంటంటే మేల్ అయితే ప్లస్, సో ఫిమేల్ అయితే మైనస్. ఎక్కడైనా మ్యారీడ్ కపుల్ కానిస్తే క్రాస్ మార్క్ ఏంటంటే అప్లై చేసుకోండి యాక్చువల్గా జెండర్ రిలేషన్ కోసం. నెక్స్ట్ ఇప్పుడు వెనకాలండి. ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ ఏ. ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ ఏ అంటే ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ ఏ. ఓకే, ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ అండ్ ఏ అంటే బేసికల్గా వీళ్ళ ముగ్గురు ఎవరు అవుతారంటే సిబ్లింగ్స్ అవుతారండి.
దెన్ ఏంటంటే ఆర్ అనే పర్సన్ ఏంటంటే క్యూకి ఫాదర్ అయితే ఆటోమేటిక్ ఏంటంటే ఎస్కి ఫాదర్ అవుతారు, ఏకి ఫాదర్ అవుతారు. బట్ ఆర్ అనే ఫాదర్ కాబట్టి ఎం అనే పర్సన్ ఏమవుతారంటే మదర్ అవుతారు. ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ కేసులో మాత్రమే మనం జెండర్ని డిసైడ్ చేయగలమండి. ఒక జెండర్ మనకు రిప్రజెంట్ అయితే రెండో జెండర్ ఆటోమేటిక్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే రిమైనింగ్ ఏ కేసులో కూడా ఏంటంటే జెండర్ సో మనం రిప్రజెంట్ కాకుండా మాత్రం రిలేషన్ కనెక్ట్ చేయలేమండి. అది ఒకసారి గమనించుకోండి. ఓకేనా. దెన్ ఫైనల్గా ఏమన్నా అంటే హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎస్. ఏ అనే పర్సన్ ఎస్కి ఏమవుతారు, ఏ అనే పర్సన్ ఎస్కి ఏమవుతారు అంటే బేసికల్గా సిబ్లింగ్ దట్టు జెండర్ ఉంది కాబట్టి సో సిస్టర్ మన ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 34th క్వశ్చన్ పేపర్ ఫోల్డింగ్ అండి. సో పేపర్ ఫోల్డింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక స్క్వేర్ షీట్ తీసుకున్నాడు. ఇంకోటి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్ వర్బల్ రీజనింగ్ ఎప్పుడు వర్కౌట్ చేసినా కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ కోసం మాత్రం ఎతకద్దు. ఇచ్చిన గివెన్ ఆప్షన్స్లో ఏంటంటే ఏవేవి మనకి ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆన్సర్స్ ఎలిమినేట్ చేయగలిగినా కానీ మనకి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు బయటకు వచ్చేస్తుందండి. అదొకటి బాగా అలవాటు చేసుకోండి. బట్ సో ఒక స్క్వేర్ షీట్ తీసుకున్నాడు. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనకి ఏంటంటే ఫోల్డ్ చేయమన్నాడు. ఫోల్డ్ చేస్తే ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఆ ట్రయాంగిల్ షేప్ని మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేయమన్నాడు. సో ఓకే. ఇప్పుడు టోటల్గా ఫైనల్గా మనకి ఏంటంటే 1/4 పార్ట్ వచ్చింది. 1/4 పార్ట్లో మనకేంటంటే ఇలా ట్రయాంగిల్ ఉంటుంది. రిమైనింగ్ సో ఇలా ఉంటాయి. యాక్చువల్గా మొత్తం 3/4 అనమాట. యాక్చువల్గా ఈ 1/4 పార్ట్లో ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇంప్రెషన్ మనం పేపర్ ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుంది అంటున్నాడు. యాక్చువల్గా ఇది ఇక్కడ ఆల్రెడీ ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్గా ఈ ఇంప్రెషన్ దీనికి కంప్లీట్ క్వైట్ రివర్స్, ఇట్లా రివర్స్లో రావాలి. అలాగే ఉండకూడదు, రివర్స్లో రావాలా. అది రివర్స్లో వచ్చినప్పుడు ఇలా ఉండాలి. యాక్చువల్లీ ఇలా ఉండాలి కాబట్టి అలా రివర్స్లో వచ్చిన ఆన్సర్ ఇది రివర్స్ కాలేదు. ఇది ఇది ఇక్కడికి వచ్చి రివర్స్ కావాలా. ఓకే, రివర్స్ అయింది. ఇది రివర్స్ కావాలా, మన ఆన్సర్ కాదు. ఇది ఇక్కడ వచ్చి రివర్స్ కావాలా, రివర్స్ కాలేదు, మన ఆన్సర్ కాదు. దెన్ ఏంటంటే ఇది ఇలా ఉండకూడదు. యాక్చువల్గా అలా ఉండాలి కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. జస్ట్ టూని ఎలిమినేషన్ అప్లై చేసిన ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అన్ని ఎలిమినేట్ అయిపోతున్నాయి. సో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అసలు ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆప్షన్స్ 4 ఆప్షన్సే కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్ అండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి అయినా చెక్ చేసుకుందాం. మనకి ఏదైనా సస్పెక్షన్ కానీ ఉంటే యాక్చువల్గా ఇది యాస్టీస్ రివర్స్. ఈ ఫోల్డింగ్ మళ్ళీ ఇటు మనకి ఏంటంటే ఇటు ఫోల్డ్ అవుతున్నాయి కాబట్టి యాక్చువల్గా ఇవి రివర్స్లో ఉండాలి, ఇవి రివర్స్లో ఉండాలి. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. అట్లా నాన్ వర్బల్ రీజనింగ్ ఎప్పుడైనా కానీ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసే దానికన్నా సో ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎలిమినేషన్ చేయగలిగితే మనకు ఆన్సర్ రైట్ ఆన్సర్ మనకు బయటకు వచ్చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 35. ఓకే. సో ఇది నాన్ వర్బల్ రీజనింగ్ సిరీస్. సో సిరీస్లో క్వశ్చన్ కొంచెం మనకు జంబుల్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఏదో జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ లైన్స్ కన్నా ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ డాట్స్ చెక్ చేద్దామండి. డాట్స్ ఫస్ట్ దాంట్లో సో 6 డాట్స్ అండి, 5 డాట్స్ అండి, 4 డాట్స్ అండి, 3 డాట్స్. బేసికల్గా మన ఆన్సర్లో 2 డాట్స్ ఉండాలి. సో 2 డాట్స్ ఉండాలి కాబట్టి 2 డాట్స్ ఇందులో కూడా 2 డాట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో కూడా 2 డాట్స్. ఇందులో కూడా 2 డాట్స్ ఉన్నాయి. బట్ డాట్స్ ఉండే సిచ్యువేషన్ చూడండి, ప్లేస్ ఆఫ్ వచ్చిన 6 డాట్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయండి. తర్వాత 5 డాట్స్ సో బాటమ్ సైడ్ ఉన్నాయండి. నెక్స్ట్ 4 డాట్స్ రైట్ సైడ్ ఉన్నాయండి. దెన్ 3 డాట్స్ టాప్ సైడ్ ఉన్నాయండి. నెక్స్ట్ మన ఆన్సర్లో 2 డాట్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టోటల్ ఫిగర్ ఏమవుతుందంటే 90 degrees యాంటీ క్లాక్ డైరెక్షన్, 90 యాంటీ క్లాక్ డైరెక్షన్, 90 యాంటీ క్లాక్ డైరెక్షన్, దెన్ 90 యాంటీ క్లాక్ డైరెక్షన్ తిరగాల. దెన్ డాట్స్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఒక్కొక్క డాట్ ఏంటంటే రిమూవ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి 5 నెక్స్ట్ 6 5 4 3 నెక్స్ట్ 2 డాట్స్ ఉండాలి. అది కూడా లెఫ్ట్కి ఉండాలి. లేదంటే అదర్వైజ్ టోటల్ ఫిగర్ 90 degrees యాంటీ క్లాక్ డైరెక్షన్, 90 degrees యాంటీ క్లాక్ డైరెక్షన్ టోటల్ ఫిగర్ తిరిగితే సో మన ఆప్షన్ వచ్చేందంటే సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 36th question. Honey is related to bee in the same way as egg is related to. బేసికల్గా ఏంటంటే రిలేషన్ ఏంటంటే దిస్ ఈస్ ద వర్డ్ అనాలజీ. వర్డ్ అనాలజీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే బేసికల్గా ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్స్తో పాటు ఏంటంటే సో అవేర్నెస్ కూడా ఉంటే మన ఆన్సర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్ అండ్ ఏంటంటే కరస్పాండింగ్ ఏంటంటే అవేర్నెస్ కూడా అనమాట. హనీ ఈజ్ టు బీ అంటే దట్ మీన్స్ ఏంటంటే హనీ ఈజ్ రిలేటెడ్ టు బీ అంటే బీ ప్రొడ్యూసెస్ హనీ.
బీస్ అనేవి ఏంటంటే మనకి హనీని ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా ఇన్ ది సేమ్ వే ఎగ్ ఈజ్ రేట్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. యోక్ అన్నాడు. యోక్ అనేది మనకి యాక్చువల్గా ఎగ్లో 2 పార్ట్స్ అండి. ఒకటేమో ఎల్లో పార్ట్ అంటాము, ఒకటేమో వైట్ పార్ట్ అంటాము. ఆ ఎల్లో పార్ట్ని ఏమంటారంటే యోక్ అంటారు, వైట్ పార్ట్ని వైట్ అని అంటారు యాక్చువల్గా అండి. కాబట్టి ఏంటంటే అది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. దెన్ ఏంటంటే లార్వా అనేది ఏంటంటే సో స్టేజెస్ ఆఫ్ ఏంటంటే బటర్ఫ్లై యాక్చువల్గా అనమాట, లేదా ఇన్సెక్ట్స్ అంటారు యాక్చువల్గా. లార్వా అనేది వన్ ఆఫ్ ద స్టేజెస్ ఆఫ్ సో ఇన్సెక్ట్స్. కాబట్టి మన ఆన్సర్ కాదు. దెన్ ఏంటంటే బోర్డ్ రిలేటెడ్ టు ఎగ్, ఎందుకంటే ఎగ్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే బోర్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్. దెన్ ఓలజీ అన్నాడు యాక్చువల్గా. ఓలజీ అంటే దట్ మీన్స్ ఏంటంటే స్టడీ ఆఫ్ బోర్డ్ ఎగ్స్ ఈస్ కాల్డ్ ఏంటంటే ఓలజీ. సో స్టడీ ఆఫ్ సో బోర్డ్ యొక్క ఎగ్స్ ని సో స్టడీ చేసేదాన్ని ఓలజీ అంటారు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్. దెన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద సో బోర్డ్ ఏంటంటే ప్రొడ్యూస్ చేసేది ఎగ్. దెన్ బి ఈస్ ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే హనీ. సో అవర్ ఆప్షన్ ఈస్ సో సెకండ్ ఆప్షన్, సో సారీ థర్డ్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద లెటర్ సిరీస్ క్వశ్చన్ యాక్చువల్గా. లెటర్ సిరీస్ ఓకే చూడండి. లెటర్ సిరీస్ ఎప్పుడైనా కానీ ఏంటంటే లెటర్ యొక్క వాల్యూని ప్రజెంట్ చేసుకొని డిఫరెన్స్ సీక్వెన్స్లో మనం కనెక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఎన్కే కామా టీఓ కామా బీవై. ఓకేనా, బట్ ఎస్పెషల్లీ సెకండ్ పార్టే మనం కట్ చేశారు కాబట్టి 1 నుంచి రిలేషన్ మనము సో 2కి ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏముంటుందో లాజిక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటంటే సో లెఫ్ట్ నుంచి కన్నా మనం రైట్ నుంచి వర్కౌట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుందండి. దెన్ వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ ఓ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సో 15 అండ్ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ ఇక్కడ ఎంత రావాలంటే దట్ మీన్స్ డిఫరెన్స్ -10. సో డిఫరెన్స్ సో డిఫరెన్స్ సీక్వెన్స్ వచ్చిందంటే మనకి ఏంటంటే మర్చిపోయి బి వాల్యూ. ఓకే అది 25. ఓకే 11. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా చెక్ చేద్దాం, ఒక్క నిమిషం, 1 minute. సో బి వాల్యూ రియల్గా మనం 2గా తీసుకోవచ్చు, లేదంటే 28గా తీసుకోవచ్చు అండి యాక్చువల్గా. దెన్ పి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20. దెన్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14. బి రియల్గా మనకి ఏంటంటే అకార్డింగ్ టు ఆల్ఫాబెట్స్ ఏమో 2 యాక్చువల్గా ఏంటంటే, బట్ సైక్లికల్ ఆర్డర్లో మన బీని ఏంటంటే సైక్లికల్ ఆర్డర్లో ఏంటంటే 27 అంటే మనకి ఏ అని, 28 అంటే బి అని, 29 అంటే సి అని, ఆ విధంగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 28 20. సో రిలేషను -8, రిలేషను -6. దెన్ రిలేషన్ ఏంటంటే ఈసారి మనకి 8 6 కాబట్టి ఈసారి -4 రావాలి. -4 అంటే దట్ మీన్స్ ఏంటంటే ఎన్ వాల్యూ 14. ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 14 కాబట్టి 14 - 4 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే మన ఆన్సర్ వచ్చి ఏంటంటే 10th లెటర్. అంటే ఫస్ట్ లెటర్ ఏంటంటే మనకి 10th లెటర్ అంటే జే. మన ఆన్సర్ అని చెప్తే ఏంటంటే జేతో స్టార్ట్ అవ్వాలండి. అలా జేతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. దెన్ ఏంటంటే సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, దెన్ ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, దెన్ సెకండ్ కానీ సో థర్డ్ కానీ, సెకండ్ అండ్ థర్డ్ యాక్చువల్గా. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇటు నుంచి కానీ తీసుకుంటే ఇది 5, నెక్స్ట్ ఇది 11 15 10. ఇక్కడ 10. నెక్స్ట్ వచ్చిందంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేలాగా మనకి ఏంటంటే సో వై ఈజ్ ఈక్వల్ టు మనకి 25. దెన్ ఏంటంటే సారీ ఓ కాదు కదా క్యూ. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఏంటంటే సో 17. సో డిఫరెన్స్ వచ్చిందంటే మనకి 8. దెన్ డిఫరెన్స్ వచ్చిందంటే మనకి ఏంటంటే సో 6. సో నెక్స్ట్ ఏంటంటే 4 రావాలా. సో 11 - 4 ఈజ్ ఈక్వల్ టు 7. 7 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఏంటంటే సో జీ మన ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మనం లెఫ్ట్ నుంచి కన్నా మనం రైట్ నుంచి వర్కౌట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది యాక్చువల్గా. కేవలం లెటర్ సిరీస్ అయినా, లెటర్ అనాలిస్ అయినా, లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అయినా ఎప్పుడైనా కానీ కేవలం డిఫరెన్స్లో కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అల్టిమేట్గా మనకి ఏంటంటే డిఫరెన్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 38. Select the option in which a given figure x is embedded in the rotator of the not allowed. ఓకే, సో ఎంబెడెడ్ ఫిగర్, క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన డయాగ్రాము మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ డయాగ్రామ్లో హైడ్ అయిందో కనుక్కోమన్నాడు యాక్చువల్గా. ఏ డయాగ్రామ్లో హైడ్ అయింది అన్నాడు. యాక్చువల్గా బేసికల్గా ఈ ఫిగర్ మనకి ఎలా ఉందంటే ఇలా ఇచ్చి ఇలా వెళ్ళి అలా ఇచ్చినాడు. అలాంటి ఫిగర్ ఎక్కడ ఉందో మనం సో అబ్జర్వ్ చేయాలి. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్లో అసలు ఆ జిగ్జాగ్ లైన్స్ రావడానికి అసలు అవకాశం లేదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్, మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లో కూడా ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి మనకి ఏంటంటే జంబుల్గా రావాలి యాక్చువల్ జిగ్జాగ్గా, ఇలా ఈ ఆప్షన్లో కూడా అవకాశం లేదండి.
నెక్స్ట్ దీంట్లో తీసుకున్నా కానీ ఏంటంటే అసలు ఆ కాంబినేషన్ అసలు ఆ స్ట్రైట్ లైన్ కొంచెం జస్ట్ స్ట్రైట్ లైన్ ఉన్న ఆన్సర్ అసలు లేదండి. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్, సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్, థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్, వెరాస్ ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ వచ్చిందంటే మనకు ఆన్సర్ వచ్చిందంటే ఇప్పుడు ఫామ్ చేస్తాం చూడండి. ఇక్కడే మనకి ఏంటంటే యాక్చువల్గా సో ఇదిగోండి. సో యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే క్వశ్చన్ ఫిగర్లు ఇచ్చిన ఫిగర్ మనకి ఏంటంటే ఆప్షన్లో ఫోర్త్ ఫిగర్లో మన ఆన్సర్ ఉంది. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆన్సర్ మన ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ ఎలిమినేషన్, సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్, థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్. దట్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అవర్ ఆన్సర్. బట్ అయినా మనం క్రాస్ చెక్ చేసుకున్నా కానీ ఎగ్జాక్ట్గా మన ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ ఉందండి. ఓకేలే. సో ఫోర్త్ ఆన్సర్ 38-4. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 39. East is coded as, so this is the coding decoding, and East is coded as 180 and North is coded as 375. Then how will South be coded? So first of all ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఎప్పుడైనా కానీ ఒక వర్డ్ ఇచ్చి ఒక వర్డ్కి ఏంటంటే ఒక ఫుల్ వాల్యూ కానీ ఇచ్చాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది లెటర్ యొక్క సో ఫార్వర్డ్ వాల్యూ. బేసికల్గా లెటర్ యొక్క ఫార్వర్డ్ వాల్యూతో కంపేర్ చేసుకోవాలా లేదంటే లెటర్ యొక్క రివర్స్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ లెటర్ యొక్క ఫార్వర్డ్ వాల్యూతో కంపేర్ చేస్తాం అనమాట. సో ఈస్ట్ ఈజ్ ఈక్వల్ టు EAST, ఈస్ట్ ఈజ్ ఈక్వల్ టు 180. ఎలా వచ్చింది? ఈ కరస్పాండింగ్ 5, ఏ కరస్పాండింగ్ 1, ఎస్ కరస్పాండింగ్ 19, టీ కరస్పాండింగ్ 20 ఈజ్ ఈక్వల్ టు 180. రియల్గా ఈ వాల్యూస్ అన్నీ మనం సమ్ చేసినా కానీ అంత 180 రాదండి. ఎప్పుడైనా కానీ ఒక చిన్న వర్డ్ ఇచ్చి నెంబర్ పెద్ద నెంబర్ కానీ ఇస్తే కరస్పాండింగ్ లెటర్ యొక్క వాల్యూ తీసుకొని వాటిని మల్టిపుల్ చేయటమా లేదా స్క్వైర్ చేయటమా లేదా క్యూబ్ చేయటమా ఏదో ఒక ఆపరేట్ చేస్తాం, న్యూమరికల్ ఆపరేషన్. ఇప్పుడు మనం గమనిస్తే 19 + 1 ఈజ్ ఈక్వల్ 20, 20 + 20 ఈజ్ ఈక్వల్ 40, 40 + 5 ఈజ్ ఈక్వల్ 45. మరి 45 కాస్త 180 కావాలంటే వాల్యూ కొంచెం ఇర్రెగ్యులర్ పెరిగింది కాబట్టి సో కరస్పాండింగ్ ఏదైనా మల్టిపుల్ చెక్ చేసాం అనుకోండి. సో 45 × 4, 4 × 5 ఈజ్ ఈక్వల్ టు సో 20, 4 × 4 16, 16 + 2 ఈజ్ ఈక్వల్ టు 180. నెక్స్ట్ ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే అండి 4 చేత ఎందుకు మల్టిపుల్ చేసేది మనం లాజిక్ ఏంటంటే మనం సో క్వశ్చన్ వేసుకుంటే ఆ 4 అనేది కూడా ఎందుకనే లాజిక్ ఏంటంటే ఈస్ట్ అనే వర్డ్లో కరస్పాండింగ్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్తోనే సో మల్టిపుల్ చేస్తున్నాడు. ఇచ్చిన వర్డ్ సపోజ్ నార్త్ అనే దాన్ని కామన్గా 4 చేతనే మల్టిపుల్ చేసుకోవచ్చు కామన్ క్వశ్చన్ అంతా, లేదంటే అదర్వైజ్ ఆ నార్త్ అనే వర్డ్లో కరస్పాండింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో ఆ నెంబర్తోనే మల్టిపుల్ చేయాలండి. అది లాజిక్ యాక్చువల్గా. సో ఓకే, నార్త్ చెక్ చేస్తాను చూడండి. నార్త్ ఈజ్ ఈక్వల్ టు N ఈజ్ ఈక్వల్ టు 14, O ఈజ్ ఈక్వల్ టు 15, R ఈజ్ ఈక్వల్ టు 18, T ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ H ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ మొత్తం మనం సమ్ చేస్తే 14 + 15 ఈజ్ ఈక్వల్ 29, 29 + 8 ఈజ్ ఈక్వల్ 37, 47, 67, 67 + 8 ఈజ్ ఈక్వల్ టు 75. 75 ఇంటూ మనం నార్మల్గా 4 చేత మల్టిపుల్ చేస్తే 4 5s 20, 4 7s 28 + 2 ఈజ్ ఈక్వల్ టు 300 వస్తుంది. కానీ ఏంటంటే సో అక్కడ మాత్రం మనం 375. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్త్ అనే కరస్పాండింగ్ వర్డ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ చేత మనం మల్టిపుల్ చేయాలి. ఆ నెంబర్ చేత మనం మల్టిపుల్ చేస్తే 375 మనకు మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏంటంటే ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ని సమ్ చేయాలి. దెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్తో మనం మల్టిపుల్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు సౌత్ అనే వర్డ్ యొక్క కరస్పాండింగ్ సో చెక్ చేద్దాం. సౌత్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు 19, O ఈజ్ ఈక్వల్ టు 15, U ఈజ్ ఈక్వల్ 21, T ఈజ్ ఈక్వల్ 20, H ఈజ్ ఈక్వల్ టు 8. ఈ మొత్తం మనం సమ్ చేసామనుకోండి 19 + 21 ఈజ్ ఈక్వల్ టు సో 40, 40 + 15 ఈజ్ ఈక్వల్ టు 55, 55 + 20 ఈజ్ ఈక్వల్ 75, 75 + 80 ఈజ్ ఈక్వల్ టు సో 83. ఓకేనా? ఇప్పుడు 83 కాబట్టి 83 ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ సౌత్లో 1 2 3 4 5. సో మల్టిపుల్ చేస్తే 5 3 15, 5 8 ఈజ్ ఈక్వల్ 40, 4 + 1 ఈజ్ ఈక్వల్ టు 415. సో అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఇలా కోడింగ్ డీకోడింగ్లో ఇచ్చినప్పుడు ఏంటంటే లాజిక్ని కొంచెం జాగ్రత్తగా ఇచ్చిన కరస్పాండింగ్ వర్డ్స్ మధ్య అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ఎక్స్పెక్ట్ చేసేయండి. ఓకేనా? సో ఆప్షన్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్. రాకెట్ ఈస్ రిటన్ యాజ్ సో అండ్ సో. దెన్ డ్రైవర్ ఈస్ కోడెడ్ యాజ్. ఇచ్చిన వర్డ్లో కరస్పాండింగ్ రాకెట్ అనే వర్డ్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో అవే లెటర్స్ని వాడు జంబుల్ చేశాడు అనమాట. కాబట్టి జంబుల్ చేశాడు కాబట్టి ఇక్కడ స్పెషల్గా మనకి ఏంటంటే సీక్వెన్స్ ఏమైందంటే వేరే డిఫరెంట్ లెటర్స్ ఆపరేట్ చేయకుండా సేమ్ లెటర్స్ ఆపరేట్ చేశాడు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రాకెట్ అనే వర్డ్లో ఉన్న సో రాకెట్ అనే వర్డ్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ మొత్తం మనకి ఏంటంటే 6 అండి, 6 లెటర్స్.
ఆ 6 లెటర్స్ ఈవెన్ నెంబర్ లెటర్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పార్ట్స్గా కట్ చేసేయండి. రాకెట్ అనే వర్డ్లో ఉన్న సో లెటర్స్ అన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశారండి. కట్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో ఉన్న ఆర్ఓసిని సెకండ్ పార్ట్లో యాజ్ ఇట్ ఈజ్ ఏమీ సో రివర్స్ ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ సో రీప్లేస్ చేశారండి. సెకండ్ పార్ట్లో ఉన్న కేఈటీ అనే వాటిని రివర్స్ చేసి ఫస్ట్ పార్ట్లో టీఈకేగా రాశాడు. రివర్స్ చేసి టీఈకేగా రాశాడు. సేమ్ ఆపరేషన్ మనం అందరి డ్రైవర్ ఈస్ కోడెడ్ అన్నాడు. డ్రైవర్ అనే వర్డ్లో సో మనకు అగైన్ కరస్పాండింగ్ మొత్తం మనకి 6 లెటర్స్ అండి, ఈవెన్ నెంబర్ లెటర్స్. ఇక్కడ కూడా మనము సేమ్ ఆపరేషన్ 2 పార్ట్స్గా కట్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ ప్లేస్లోకి యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఎక్కడ కూడా రివర్స్ చేయకుండా డైరెక్ట్గా ఆపరేట్ చేయాలి. సో డిఆర్ఐ. సెకండ్ పార్ట్లో ఉన్న విఈఆర్ కాస్త రివర్స్లో ఫస్ట్ పార్ట్కి మనం రీప్లేస్ చేయాలి. సో ఆర్ఈవి డిఆర్ఐ. మన ఆన్సర్ కాదు ఆర్ఈవి డిఆర్ఐ. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో క్వశ్చన్ నెంబర్ 41. సో దిస్ ఇస్ ద వర్డ్ అనాలజీ. ముంబై ఇస్ ద క్యాపిటల్. సో మనకి ఎన్నో క్యాపిటల్స్ ఉన్నాయండి. సో గ్రూప్ ఆఫ్ క్యాపిటల్స్లో వన్ ఆఫ్ ద సో ముంబై ఇస్ ద వన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ, మహారాష్ట్ర క్యాపిటల్. సో ఆ విధంగా సేమ్ రిలేషన్ తప్పలే, ఇది హిల్ హై, మన ఆన్సర్ కాదు. దెన్ ఎన్ కరెన్సీ. సో ఎన్ అనేది కరెన్సీ, వన్ ఆఫ్ ద కరెన్సీ. గ్రూప్ ఆఫ్ కరెన్సీస్లో ఏంటంటే ఎన్ అనేది వన్ ఇస్ ద సో కరెన్సీ. సో ఢిల్లీ తాజ్మహల్ డిఫరెంట్ అండి, సంబంధం లేదు. న్యూయార్క్ చైనా టూ డిఫరెంట్. బట్ మనకు సూటబుల్ ఆన్సర్ వచ్చిందంటే సో ఎన్ సో కరెన్సీ. ఎన్ ఈస్ ద వన్ ఆఫ్ ద కరెన్సీ, ఎన్ ఈస్ ద జపాన్ కరెన్సీ. మనకి ఏంటంటే ఎన్ అండి. సో మనకు సూటబుల్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అనమాట. అంటే ఫస్ట్ మన క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన కరస్పాండింగ్ వర్డ్స్ మధ్య ఏ రిలేషన్ అయితే కనెక్ట్ అవుతుందో సేమ్ రిలేషన్తో మనకి ఏంటంటే రిజంబల్స్ ఉన్న ఆన్సర్ సెకండ్ ఆప్షన్. రిమైనింగ్ ఫస్ట్ ఆప్షన్ కానీ, థర్డ్ ఆప్షన్ కానీ, ఫోర్త్ ఆప్షన్ కానీ మనకి ఆన్సర్ అయితే ఛాన్స్ లేదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 42. సో దిస్ ఈస్ ద syllogism based question. Logical statements and conclusions. All hens are X. Okay. No bodies are X. No boats are X. Okay. No boats are X. నో బోట్స్ ఆర్ ఎక్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా నో హెన్ ఈజ్ సో బోర్డ్ అవుతుంది. నో బోర్డ్ ఈజ్ హెన్ అని చెప్పుకోవచ్చు. నో ఎగ్ ఈజ్ బోర్డు, నో సో ఎగ్ ఈజ్ బోర్డు, నో బోర్డ్ ఈజ్ ఎగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒకటి ఏంటంటే సో కలవడానికి ఛాన్స్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఆల్ ఎక్స్ ఆర్ లైన్స్ అన్నారు. ఆల్ ఎక్స్ ఆర్ లైన్స్. సో ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఇంకొక డయాగ్రామ్ చెప్తాను, ఒక్క నిమిషమేనండి. ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెన్స్ ఆర్, చూడండి, ఆల్ హెన్స్ ఆర్ ఎక్స్. నెక్స్ట్ ఆల్ ఎక్స్ ఆర్ లైన్స్. తర్వాత నో బోడీస్ ఎగ్ అన్నాడు. నో బోడీస్ ఎగ్ అంటే బోర్డ్ అనేది ఈ మొత్తానికైనా దూరంగా ఉండొచ్చు, లేదంటే అదర్వైజ్ ఎగ్ అనే దాన్ని ఇంటర్సెక్షన్ చేయకుండా లైన్ వరకు ఇంటర్సెక్షన్ అవుతూ బోర్డ్ అనేది ఇలా అయినా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనము సో బేసికల్గా ఎల్కి బీకి మధ్య రిలేషన్ ఇలా ఉంటేమో నో అని కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఇలా ఉంటేమో సమ్ అని కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా రెండు డిఫరెంట్ ఆన్సర్లు కాబట్టి వీటి మధ్య మనం ఎటువంటి డెఫినెట్ ఆన్సర్ మనం డిరైవ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఓకే, ఇప్పుడు మన ఆప్షన్కి వెళ్దానండి. ఫస్ట్ ఆన్సర్ ఆల్ హెన్స్ ఆర్ లైన్స్ అన్నాడు. హెన్స్ అన్ని మనకి ఎక్స్లో ఉన్నాయి, ఎక్స్ అన్ని లైన్స్లో ఉన్నాయి కాబట్టి హెచ్ అనేది ఈలో ఉంది, ఈ ఎల్లో ఉంది కాబట్టి ఆల్ హెన్స్ ఆర్ లైన్స్. ఎస్, ఆబ్వియస్లీ రైట్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ లైన్స్ ఆర్ హెన్స్. ఆల్ హెన్స్ ఆర్ లైన్స్ అన్నప్పుడు కన్వర్షన్లో సో ఆల్ లైన్స్ ఆర్ హెన్స్ అని చెప్పలేము, కానీ సమ్ లైన్స్ ఆర్ హెన్స్, ఆబ్వియస్లీ రైట్. ఎస్. తర్వాత నో ఎగ్ ఆర్ బోర్డ్స్ అన్నాడు. సో ఆ అందాక మనం చెప్పాడు యాక్చువల్ అనమాట, నో ఎగ్ ఆర్ బోర్డ్ యాక్చువల్. ఎందుకంటే ఎగ్ అనే సర్కిల్, బోర్డ్ అనే సర్కిల్ టచ్ కాకూడదు కాబట్టి ఇంతవరకు టచ్ కావచ్చు కాబట్టి నో ఎగ్ ఈస్ బోర్డ్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. సో 1 2 3 ఆల్ 1 2 3 ఫాలో. సో కాబట్టి మన ఆన్సర్ ఆల్ ద కంక్లూజన్స్ ఫాలో. సో అవర్ ఆన్సర్ ఈస్ 4 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ question. So this is nothing but analogy. 8:72. 8:72 అంటే రిలేషన్స్, సో మెనీ రిలేషన్స్ అండి. అనాలజీలో ఎప్పుడైనా కానీ 8కి 72కి మధ్య కరస్పాండింగ్ మనం ఎన్ని రకాల రిలేషన్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్లో ఏ లాజిక్ ప్రకారం అయితే మనకు ఆన్సర్ కనెక్ట్ చేశారో దానికి మనం అప్రోచ్ కావాలండి. బేసికల్గా చూడంగా డైరెక్ట్ ప్రపోర్షనేట్ 18 to 9 = 72. అదేవిధంగా నెక్స్ట్ చూడండి
8 into 8 is equal to, సో 64 ప్లస్ 8 is equal to 72. అలా చెప్పొచ్చు, లేదంటే దిస్ ఈజ్ n స్క్వేర్ ప్లస్ n. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే 8:72 is equal to 8కి మనం 64 యాడ్ చేస్తే 72. అలా డిఫరెన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లాజిక్స్ సో మెనీ లాజిక్స్. బట్ ఆప్షన్ మాత్రం ఏంటంటే ఏదైనా ఒక లాజిక్ ప్రకారం ఉంటుంది. సపోజ్ దీన్ని ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్గా రాసుకుంటే ఏమో మనకి ఏంటంటే 8 స్క్వేర్ ప్లస్ 8. దెన్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం. 11 స్క్వేర్ ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 132 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక లాజిక్ కూడా యాక్చువల్గా ఏంటంటే, సో 8 into 9 ఎందుకు చేశాడంటే లాజిక్ 8 తర్వాత డిజిట్ 9 కాబట్టి ఆ 9 చేత మల్టిపుల్ చేస్తున్నాడు. 11 తర్వాత డిజిట్ 12 కాబట్టి 11 into 12 ఆ విధంగా చెక్ చేసినా కూడా మనకు 132 స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. దెన్ ఆ లాజిక్ ప్రకారం ఉన్న ఆన్సర్స్ 15, 625 మ్యాచ్ కావడం లేదు. 13 156 ఎలా ఉందంటే అండి, ఇది ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ అనే ఫార్మేషన్లో ఉంది, కానీ మనకి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ రావాలి. పోనీ 13 into 14 ఏమన్నా రావాలంటే అది కూడా మనకు మ్యాచ్ కావడం, ఎందుకంటే ఇన్ డిజిట్లో 6 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ కాదు. ఇది డైరెక్ట్గా ఎన్ స్క్వేర్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకేనా? రిమైనింగ్ ఏ ఆప్షన్ కూడా మనకు సూటబుల్ కావడం లేదు. అట్లా మనం ఏంటంటే ఎన్ని రకాల లాజిక్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ మాత్రము. సో ఎగ్జామినర్ ఏంటంటే ఏ లాజిక్ ప్రకారం ఫాలో అయ్యాడు దాన్ని మనం పికప్ చేసుకోవాలి ఆన్సర్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 44. ఓకే, దిస్ ఇస్ ద లాజికల్ వెన్ డయాగ్రామ్. ఫ్లవర్స్, రోజెస్, ఎల్లో అన్నా అండి. బేసికల్గా ఫ్లవర్స్ అన్ని రోజెస్ అవుతాయా, రోజెస్ అన్ని ఫ్లవర్స్ అవుతాయండి? రోజెస్ అన్ని ఫ్లవర్స్ అవుతాయి, అంతేగాని ఫ్లవర్స్ అన్ని రోజెస్ కావు. ఎందుకంటే ఫ్లవర్స్లో సో మెనీ ఫ్లవర్స్. సో రోజెస్ అన్ని ఫ్లవర్స్, ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. బేసికల్గా రోజెస్ అన్ని ఫ్లవర్స్ అనే సర్కిల్లో ఓవర్లాప్ కావాలండి. తర్వాత ఎల్లో అన్నాడు. బేసికల్గా ఎల్లో అంటే దట్ మీన్స్ ఏంటంటే కలరు. సో ఆల్ ఫ్లవర్స్ ఎల్లోనా? నో, కాదు. ఆల్ ఎల్లో ఫ్లవర్సా? కాదు. ఆల్ రోజెస్ ఆర్ ఎల్లోనా? కాదు. ఆల్ ఎల్లో రోజెసా? కాదు. ఎందుకంటే రోజెస్లో సో మెనీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఎల్లో అనే సర్కిల్ ఈ రెండింటితో పార్షియల్గా ఇంటర్సెక్టింగ్ అవుతాం కానీ ఫుల్లీగా ఇంటర్సెక్టింగ్ కాదు. ఎందుకంటే సమ్ రోజెస్ ఆర్ ఎల్లోస్ అని చెప్పుకోవచ్చు, సమ్ ఎల్లో ఆర్ రోజెస్ అని చెప్పుకోవచ్చు, సమ్ ఎల్లోస్ ఆర్ ఫ్లవర్స్ అని చెప్పుకోవచ్చు, సమ్ ఫ్లవర్స్ ఆర్ ఎల్లో అని చెప్పుకోవచ్చు. బట్ ఫస్ట్ ఐటమ్ బిలాంగ్స్ టు సెకండ్ ఐటమ్ అండ్ థర్డ్ ఐటమ్ ఏంటంటే పార్షియల్గా రెండింటిని ఇంటర్సెక్షన్ చేయాలి. కాబట్టి ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, దెన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే ఈ క్వశ్చన్లో రోజ్ అనగానే అందరూ రెడ్ అనుకుంటారండి. నో, అది రాంగ్ అండి. రోజెస్లో సో మెనీ కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్. మీరు ఎప్పుడైనా రోజెస్ అనేది చూడాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఏంటంటే సో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి, ఓన్లీ రెడ్ అని మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 45. 3 of the following, 4 of the, so letters cluster. ఓకే, నథింగ్ బట్ ఏంటంటే లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. లెటర్ సిరీస్ అయినా లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అయినా ఎప్పుడైనా కానీ లెటర్ యొక్క వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఓఎస్ అన్నాడు. కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 11, ఓ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 15, ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 19. వీటి మధ్య డిఫరెన్స్ సీక్వెన్స్ +4 డిఫరెన్స్ అండి. అదేవిధంగా డీజీఎల్ అన్నాడు. డీజీఎల్ ఈజ్ ఈక్వల్ టు డి వాల్యూ 4, జీ వాల్యూ 7, ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12. డిఫరెన్స్ +3, డిఫరెన్స్ +5. దెన్ థర్డ్ ఆప్షన్ బిఎఫ్జే ఈజ్ ఈక్వల్ టు సెకండ్ బి వాల్యూ 2, ఎఫ్ వాల్యూ 6, జే వాల్యూ 10. సో రిలేషను +4. ఇంకా ఆటోమేటిక్గా ఇప్పటికే మనకు ఆన్సర్ వచ్చేసిందండి. బట్ అయినా కానీ లాస్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఎంక్యూయు, M is equal to 13, Q is equal to 17, U is equal to 21. Difference +4, difference +4. So +4. Whereas DGL +3, +5, that is the different one. So answer is second option. ఇట్లా లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ కానీ లెటర్ సిరీస్ కానీ లెటర్ అనాలజీ కానీ ఎప్పుడైనా కానీ కేవలం డిఫరెన్స్ సీక్వెన్స్తో కనెక్ట్ చేసుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఆన్సర్ వస్తుంది. ఒక డిఫరెన్స్ సీక్వెన్స్తో కనెక్ట్ కాకపోతే నెంబర్ ఆఫ్ అవెల్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ ఇంకేదైనా ఆపరేషన్ ఆపరేట్ చేస్తాండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ అనాలజీ. 16, 64, 320. 16కి 64కి 320కి మధ్య కరస్పాండింగ్ ఏదైతే రిలేషన్ అయితే ఉంటుందో సేమ్ రిలేషన్ ఉన్న
ఆప్షన్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బేసికల్గా 1664 ఈజ్ ఈక్వల్ టు, సో మనకేంటంటే 360 అన్నాడు. యాక్చువల్గా 360 దట్ మీన్స్ ఏంటంటే మనకేంటంటే, సో అంటే ఎలా అనుకోవచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఇది స్క్వేర్గా తీసుకోవచ్చు, ఇది స్క్వేర్గా తీసుకోవచ్చు, లేదంటే 4 స్క్వేర్ 4 క్యూబ్డ్ కనుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వాల్యూ చాలా ఇర్రెగ్యులర్గా పెరిగింది కాబట్టి యాక్చువల్గా ఇక్కడ ఇంకో లాజిక్ ఏం అప్లై చేయొచ్చు అంటే, మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ ప్రపోజల్లో 16 4 64 అండి, 64 5లు 320 రిలేషన్ మల్టిపుల్ అవుతా ఉందండి, ఇంటూ 4 ఇంటూ 5. సో ఇంకొకటి ఏంటంటే 4 స్క్వేర్ 4 క్యూబ్ అనుకోవచ్చు, లేదంటే 4 స్క్వేర్ 8 స్క్వేర్ అనుకోవచ్చు. బట్ ఇది స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి ఇంకా మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఈ కరస్పాండింగ్ సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉందో ఒకసారి గమనిస్తే, 15 into 4 is equal to 60, 60 into 5 is equal to 5 into 0 is equal to 0, 5 6. సో మన ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదండి. సేమ్ లాజిక్తో మన ఆన్సర్ మనకి ఏంటంటే, సో నెక్స్ట్ ఏంటంటే ఇంటూ 3, ఓకే ఇంటూ 3 ఇంటూ, సో ఇది మల్టిపుల్ కావటం లేదు, ఇంటూ 3 అది మళ్ళీ మల్టిపుల్ కావటం లేదు యాక్చువల్గా మాట. సో కాబట్టి ఏంటంటే సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఏంటంటే మనకి ఏంటంటే 10 40 అంటే 10 into 4 is equal to 40 అండి, 40 into 200 is equal to ఏంటంటే 5. సేమ్ లాజిక్ ఏంటంటే మనకు ఫోర్త్ ఆప్షన్లో కనెక్ట్ అవుతుంది కాబట్టి దట్ టు మల్టిపుల్ రిలేషన్ అనమాట, ఇంటూ 4 ఇంటూ 5. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్కి ఏమో ఇంటూ 4, సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ మధ్య ఏంటంటే ఇంటూ 5 రిలేషన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి సేమ్ లాజిక్తో ఉన్న ఆన్సర్ ఏంటంటే ఒక ఫోర్త్ ఆప్షన్లో మనం సాటిస్ఫై అవుతుంది కాబట్టి రిమైనింగ్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, సెకండ్ మన ఆన్సర్ కాదు, థర్డ్ మన ఆన్సర్ కాదు, ఒక ఫోర్త్ ఆప్షన్ ఒకటే మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ వై, సో 4 మన ఆన్సర్. ఓకే నెక్స్ట్ 47 న్యూమరికల్ సో పార్ట్. సో అకార్డింగ్ టు బాడ్మాస్ ఏం చెప్పాడంటే, యాక్చువల్గా ఈ ఈక్వేషన్లో ఏ రెండు సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే మనకేంటంటే 20 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నాడు యాక్చువల్ అనమాట. ఈ క్వశ్చన్ యాక్చువల్గా రియల్గా ఏంటంటే, సో మనము ఆప్షన్ క్రాస్ చెక్ చేస్తామంటే, ఆప్షన్ క్రాస్ చెక్ చేయడం కూడా ఎలా చేస్తారంటే, జనరల్గా అందరూ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసి ఒకవేళ సాటిస్ఫై కాకపోతే వెంటనే సెకండ్కి వెళ్తారు. అటు సెకండ్కి వెళ్లకుండా మీరు ఏం చేస్తారంటే జంబుల్డ్ అనమాట. సో జంబుల్ చేసే ఆన్సర్ ఏంటంటే ర్యాండమ్గా చెక్ చేసుకోండి, కానీ ఆర్డర్ ప్రకారం చెక్ చేయబాకండి. అట్లా మనం ఎప్పుడైనా కానీ ఆప్షన్ ద్వారా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనం చెక్ చేసే ఆప్షనే మనకు ఆన్సర్ వస్తే టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే సరే, అదర్వైజ్ ఓకే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా చూడండి. ప్లస్ దగ్గర డివైడ్ బై పెట్టాలంటే డివైడ్ బై దగ్గర ప్లస్ ఇంటర్చేంజ్ చేయాలన్నాడు. ఓకే 35 ప్లస్ ఈజ్ ఈక్వల్ డివైడ్ బై, ప్లస్ దగ్గర డివైడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 7 మైనస్ 5 ఇంటూ 2 డివైడ్ బై కాస్త ప్లస్ అన్నాడు. సో 25. ఇప్పుడు అకార్డింగ్ టు బాడ్మాస్ ఇది ఈక్వల్ టు చేస్తే మనకు ఆన్సర్ 20 రావాలి, 20 సాటిస్ఫై కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ పార్ట్ 7 5 35, 5 మైనస్ తర్వాత మల్టిపుల్ పార్ట్ కాబట్టి 5 into 2 ఈజ్ ఈక్వల్ 10 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ 20 అన్నాడు యాక్చువల్గా. సో మైనస్ 10 ఇది ప్లస్ 5 కాబట్టి 5 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ 30, 30 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ 20. సో లక్కీగా మనకు ఫస్ట్ ఆప్షనే మ్యాచ్ అయిపోయిందండి, ఫస్ట్ ఆప్షనే మనకి సో మ్యాచ్ అయిపోయింది. సో మన ఆన్సర్ ఈస్ ఫస్ట్. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కాకపోతే వెంటనే సెకండ్ కాకుండా సో ర్యాండమ్గా ఏంటంటే థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. అట్లా మనం ఏంటంటే ఆన్సర్ని ఎప్పుడు కూడా ఆర్డర్ ప్రకారం చెక్ చేయకుండా క్వశ్చన్లో ఉన్న ఆప్షన్ ద్వారా మన ఆన్సర్ ట్రై చేసేది మాత్రము సో ఆప్షన్ ఏంటంటే జంబుల్గా చెక్ చేయండి, కానీ యాక్చువల్గా ర్యాండమ్గా చెక్ చేయండి, అంతేగాని ఆర్డర్ ప్రకారం చెక్ చేసుకోబాకండి. అలా ర్యాండమ్గా చెక్ చేసిన దానివల్ల మనకి ఏంటంటే ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేదని ఛాన్స్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఓకే దిస్ ఈజ్ లెటర్ అనాలజీ పార్ట్. సో లెటర్ అనాలజీ పార్ట్ కాబట్టి జిఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చెక్ చేస్తాను చూడండి, రెండు రకాలు చెక్ చేస్తాను. జిఐ ఈజ్ టు కేఎన్ ఈజ్ యాజ్ పిక్యూ ఈజ్ టు ఓకే. GI is to KN. G value 7, I value 9, K value 14, 11, K value 11, N value 14. So difference relation 7, so 7, 9, then 11, 14. So 7 కాస్త 11 అంటే that means plus 4, 9 కాస్త 14 అంటే ప్లస్ 5. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే పి వాల్యూ 16, క్యూ వాల్యూ 17. ఓకే సో 16కి మనము 4 యాడ్ చేస్తే 20 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు లెటర్ 20.
సో 20 కరస్పాండ్ లెటర్ టీ. దెన్ 17కి +5 కాబట్టి సో 22 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు వి, టీవీ. అదొక లాజిక్. ఇంకో లాజిక్ కూడా చెప్తాను చూడండి. యాక్చువల్గా ఈ లాజిక్ ప్రకారం కూడా మనకి ఏంటంటే టీవీ మన ఆన్సర్ వచ్చింది. ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. ఇంకో లాజిక్ ఏంటంటే జిఐ ఈజ్ టు కేఎన్. దెన్ పీక్యూ. మోర్ ఓవర్ అనదర్ లాజిక్, G value 7, I value 9, K value 11, N value 14. ఈ రెండు మధ్య కరస్పాండింగ్ డిఫరెన్స్ 2 డిఫరెన్స్, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 3 డిఫరెన్స్. సో 2 డిఫరెన్స్ 3 డిఫరెన్స్ 1 పెరిగింది. యాక్చువల్గా సేమ్ లాజిక్ ఆపరేట్ చేద్దాం. 16, 17 డిఫరెన్స్ 1 డిఫరెన్స్. ఇక్కడ 2 కాస్త 3 కాబట్టి 1 కాస్త 2 కావాలా, 1 కాస్త 2 సాటిస్ఫై ఆన్సర్ చూద్దాం. సో ఇందాక మనం ఏంటంటే థర్డ్ ఆప్షన్ టీవీ అనుకున్నాం, టీవీ కదా. టీ వాల్యూ 20, ఈ వాల్యూ 22, సో డిఫరెన్స్ 2. సో కాబట్టి ఈ విధంగా చెక్ చేసినా కూడా మనకి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మనకి సో స్ట్రాంగ్గా మ్యాచ్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు అనమాట. బట్ ఫస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే డిఫరెన్సే చేయాలి. ఒకవేళ డిఫరెన్స్లో కానీ కనెక్ట్ చేయకపోతే గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్య కరస్పాండ్ డిఫరెన్స్ని కూడా మనము లాజిక్గా తీసుకొని ఆపరేట్ చేయొచ్చు. బట్ మోర్ ఓవర్ సో ఏ లాజిక్ అయినా కానీ ఒక ఆప్షన్ మంచి మ్యాచ్ అయింది కాబట్టి స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఈజ్ 3. ఓకే, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 49. ఓకే, 49. So 3 different positions of a dice shown below. Which number appears on the face opposite 6? 6కి ఆపోజిట్. ఎప్పుడైనా కానీ ఏ నెంబర్ అయితే అడిగాడంటే ఆ నెంబర్ని ఫస్ట్ టార్గెట్ చేయండి. ఫస్ట్ టార్గెట్ చేద్దాం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఈ క్వశ్చన్లో మీకు ఏంటంటే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తాను, పాస్ ఆన్ చేస్తాను, వినండి. 6ని టార్గెట్ చేస్తే 6 ఈ డైస్లో ఈ డయాగ్రామ్లో ఉంది, ఈ డయాగ్రామ్లో ఉంది. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక నెంబర్కి అడ్జాసెంట్లో ఉన్న నెంబర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో రావు, ఆపోజిట్లో ఉన్న నెంబర్స్ అడ్జాసెంట్ రావు. అడ్జాసెంట్ ఉన్న నెంబర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావండి, ఆపోజిట్ నెంబర్స్ ఎప్పుడు కూడా అడ్జాసెంట్ రావు. అంటే బేసికల్గా 6 మనకి ఏంటంటే విజిబుల్లో ఉన్నప్పుడు 5 కానీ 3 కానీ దానికి ఆపోజిట్ అని ఛాన్స్ లేదన్నమాట. అడ్జాసెంట్ నెంబర్స్ ఆపోజిట్ రావు, ఆపోజిట్ నెంబర్స్ అడ్జాసెంట్ రావు అనమాట. సో 6కి కరస్పాండింగ్ 5 మన ఆన్సర్ కాదు, 3 మన ఆన్సర్ కాదు. దెన్ 6కి సో 4 అడ్జాసెంట్ కాబట్టి ఆపోజిట్లో రాదండి, 2 కూడా అడ్జాసెంట్ కాబట్టి ఆపోజిట్లో రాదు. సో మన ఆన్సర్ ఏంటంటే 6కి 5 కాదు, 3 కాదు, 4 కాదు, 2 కాదు అనగానే అందరూ ఏమనుకుంటారంటే వెంటనే 6కి ఇంకా మిగిలింది 1 కదా అనుకుంటారు యాక్చువల్గా. సో రియల్గా 1 ఆన్సర్లో ఉంది కాబట్టి సో ఓకే బాగానే ఉంది, అందరూ టక్కన ఆన్సర్ సో 1 పెట్టేస్తారు. కానీ ఇంకొక విషయం చెప్తున్నా యాక్చువల్గా వినండి. ఇక్కడ ఇంకోటి కూడా ఈ డయాగ్రామ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. రియల్గా ఈ డయాగ్రామ్ కానీ లేకుండా ఈ డయాగ్రామ్ లేకుండా ఈ 2 డయాగ్రామ్స్ ఇచ్చి ఆన్సర్ ఇక్కడ ఏంటంటే 3 థర్డ్ ఆప్షన్లో 1 ఇచ్చి ఫోర్త్ ఆప్షన్లో కెనాట్ బి డిటర్మైన్డ్ అని కానీ ఇస్తే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. ఎందుకంటే రియల్గా ఏంటంటే 6కి ఏంటంటే ఆపోజిట్ ఏంటంటే 5 రాదు, 3 రాదు, 4 రాదు, 2 రాదు, ఇంకా మిగిలింది 1 కదా అనుకుంటారు. యాక్చువల్గా 1 అని ఆన్సర్ పెట్టేస్తారు. ఆన్సర్ మొత్తం ఏంటంటే 90% మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 1 పెట్టిన వాళ్ళు మొత్తం ఫిల్టర్ అయిపోతారండి. ఎందుకంటే ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్డ్ అన్నప్పుడు మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ డయాగ్రామ్ లేకుండా ఆప్షన్స్ కానీ ఏంటంటే థర్డ్ ఆప్షన్ 1 అని ఇచ్చి ఫోర్త్ ఆప్షన్ కెనాట్ బి డిటర్మైన్డ్ కానీ ఇచ్చినప్పుడు 90% స్టూడెంట్స్ మాత్రం సో 1 అని పెట్టేస్తారు యాక్చువల్. ఎందుకంటే వాటి డైస్ మీద మొత్తం ఏంటంటే మనకి 6 ఫేస్లు 6 నెంబర్స్, 6 నెంబర్స్లో మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం మనకు 4 రకాల 5 రకాల నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు రిమైనింగ్ 1 నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? 1 అనేది నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? అందుకే ఏంటంటే ఈ డయాగ్రామ్ కానీ లేకుండా కానీ ఆన్సర్లు కానీ ఇస్తే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డే పెట్టాలి యాక్చువల్గా. కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టకుండా 1 పెడితే 1 ఉండదని నీకు గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 అనే వాడేది నీకు ఎట్లా గ్యారెంటీ యాక్చువల్గా? అందుకు సపోర్టింగ్ ఈ డయాగ్రామ్ చూస్తాం. ఎందుకంటే దీంట్లో క్యారెక్టర్స్ ఏంటంటే 1 కూడా ఉంది కాబట్టి అప్పుడు మన ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా కెనాట్ డిటర్మైన్ లేకుండా ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం 1 సపోర్ట్ చేసుకోవాలి యాక్చువల్గా. అంతేగాని అదర్వైజ్ సో వాడి క్యారెక్టర్ మనకు చూపించకుండా మాత్రం డైరెక్ట్గా మాత్రం రిఫ్లెక్ట్ కాకుండా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ లేదు. అదొకటి గమనించుకోండి స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ సపోర్ట్ చేస్తుంది, 1 అనే క్యారెక్టర్ ఉంది. ఈ డయాగ్రామ్ లేకుండా ఆన్సర్ ఏంటంటే 1 కెనాట్ బి డిటర్మైన్ ఇస్తే అందరూ ఏంటంటే టక్కన చూసి ఏంటంటే 6కి కరస్పాండింగ్ వాల్యూస్ అనేది ఎలిమినేట్ చేసి 1 మిగిలింగ్ ద రెస్ట్ ఆఫ్ పార్ట్ అని 1 పెట్టేస్తారు. 1 పెట్టారంటే మాత్రం ఫిల్టర్ అయిపోతారు. బట్ ఏంటంటే ఇలా ఈ డయాగ్రామ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఖచ్చితంగా మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఎప్పుడైనా కానీ డైస్లో మాత్రం ఏంటంటే అడిగిన నెంబర్ని ముందు టార్గెట్ చేయండి. దానికి అడ్జాసెంట్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావు, ఆపోజిట్ నెంబర్స్ ఎప్పుడు కూడా అడ్జాసెంట్ రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సో ఎప్పుడైనా కానీ సో యూనివర్సల్ డైస్లో సో చిన్న పాయింట్ చెప్తున్నాను. యూనివర్సల్ డైస్లో ఎప్పుడైనా కానీ చూడండి, యూనివర్సల్ డైస్
Some of the opposite faces of universal dice is always 7 అండి. సో యూనివర్సల్ డైస్ లో ఉన్న ఎప్పుడైనా కానీ మనం ఇళ్లలో కూడా ఆడుకుంటా ఉంటాం, ఆపోజిట్ ఫేస్ లో ఉన్న సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ యూనివర్సల్ డైస్ ఇస్ ఆల్వేస్ 7. అంటే 1 ఆపోజిట్ ఎప్పుడు కూడా 6 ఉంటుందండి, 2 ఆపోజిట్ ఎప్పుడు కూడా 5 ఉంటుంది, 3 ఆపోజిట్ ఎప్పుడు కూడా ఏంటంటే 4 ఉంటుంది. సో యూనివర్సల్ డైస్ లో ఎప్పుడు కూడా ఆపోజిట్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే 1 కనిపిస్తే 6 కనిపించదు, 2 కనిపిస్తే 5 కనిపించదు, 3 కనిపిస్తే 4 కనిపించదు. సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఫేస్ ఆఫ్ యూనివర్సల్ డైస్ ఈజ్ ఆల్వేస్ 7. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ ఎప్పుడైనా కానీ యూనివర్సల్ డైస్ కానీ ఇస్తే అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా మనకి 1 ఆపోజిట్ 6 ఉండాలి, 2 ఆపోజిట్ 5 ఉండాలి, 3 ఆపోజిట్ 4 ఉండాలి, గమనించుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, 3 ఆఫ్ ది ఫాలోయింగ్, ఓకే, నథింగ్ బట్ ఆడ్ మ్యాన్ అవుట్. డస్టరు, స్టేషనరీ, చాకు, బ్లాక్ బోర్డు. చూడంగానే అందరూ ఏమనుకోవచ్చు అంటే, సో డస్టర్ అనేది కానీ, చాక్ అనేది కానీ, బ్లాక్ బోర్డ్ అనేది కానీ, ఇవన్నీ కూడా సో బిలాంగ్స్ టు స్టేషనరీ ఫ్యామిలీ. కాబట్టి సో డిఫరెంట్ వన్ ఈజ్ ఈక్వల్ స్టేషనరీ. కాబట్టి ఇంకొక విషయం చెప్తాను వినండి, స్టేషనరీ అనే ఐటమ్స్ లో ఏమేమి వస్తాయి సార్ చెప్తాను వినండి. స్టేషనరీ అనే ఐటమ్స్ లో మనకి ఏమొస్తాయంటే పెన్ను, పేపరు, పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, స్టాప్లరు, పెన్ స్టాండు. ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చినట్టు డస్టరు, చాకు, దెన్ బ్లాక్ బోర్డు, దెన్ మార్కర్ బోర్డు, మార్కర్ పెన్స్, పెన్ స్టాండ్స్. నెక్స్ట్ సో ట్రాన్స్పరెంట్ ఫైల్స్. ఇలా ఇన్ని రకాల దగ్గర మోర్ దెన్ 10 టైప్స్ ఆఫ్ స్టేషనరీ అండి. స్టేషనరీ అన్నప్పుడు దట్ మీన్స్ సో పెన్ను, పేపరు, పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, స్టాప్లరు, సో ట్రాన్స్పరెంట్ ఫైల్స్, పెన్ స్టాండ్, డస్టరు, చాకు, బ్లాక్ బోర్డు, మార్కర్ బోర్డ్స్, మార్కర్ పెన్స్, పెన్ స్టాండ్, ఇవన్నీ కూడా స్టేషనరీ ఐటమ్స్. ప్లస్ ఇంకోటి గమనించండి, ఇక్కడ చాలా జాగ్రత్త అండి, STATIONERY అంటే స్టేషనరీ అంటే మాత్రము ఇవన్నీ రిప్రజెంట్ అవుతాయి. అదే ఎప్పుడైనా కానీ STATIONARY అని ఇస్తే సో దిస్ ఈజ్ నాట్ మూవబుల్. వీటిని మనం కదిలించలేమండి, నాట్ మూవబుల్. జస్ట్ లైక్ నథింగ్ బట్ కార్ ఉందనుకోండి, కార్ కదలాలంటే ఖచ్చితంగా ఇంజిన్ ఉండాలండి యాక్చువల్గా. సో కాబట్టి ఏంటంటే నథింగ్ బట్ స్టేషనరీ అనే ఎగ్జాంపుల్ కింద మనం కార్ చెప్పుకోవచ్చు యాక్చువల్ అనమాట. బట్ స్టేషనరీ అంటే బిలాంగ్స్ టు సో దిస్ ఈజ్ ఆల్ స్టేషనరీస్. ఓకే, థ్యాంక్ యూ.